హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఎస్టర్డే అయితే వీడియో పెట్టానండి. అది వాయిస్ ప్రాబ్లం ఉంది. సో, అందుకని డిలీట్ చేశాను. ఈ రోజు అయితే కొంచెం క్లియర్ గానే చూస్తున్నాను. ఓకేనా? నేను చెక్ చేసుకొని మరి అప్లోడ్ చేస్తాను. ముందుగా ఈ రోజు మన ఇండికేటర్‌లో పెర్ఫార్మన్స్ ఎలా చేసింది? మన ఇండికేటర్ అనేది చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ అండి. 3 మినిట్ టైమ్ ఫ్రేమ్ మన స్కాల్పింగ్ మెథడ్ అండి. ఫస్ట్ క్యాండిల్ అయితే మనకి డోజీ పడింది. సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అయితుందా? లేదంటే కిందనే సస్టైన్ అవుతుందా అని చెప్పి చూసాము. కిందనే సస్టైన్ అయింది. లో బ్రేక్ అయినాక మనం ఎంట్రీ తీసుకున్నాం. ఈ డోజీ క్యాండిల్ అదే ఈ ఈ ఈ చిన్న డోజీ క్యాండిల్ హై అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 40 పాయింట్స్, 50 పాయింట్స్ అయితే మనం టార్గెట్ అయితే తీసుకున్నామండి. మళ్ళా మార్కెట్ అలాగే వెళ్ళిపోయింది. పైకి మనం రిట్రేస్‌మెంట్ కోసం చూసాం. మార్కెట్ అలాగే వెళ్ళింది. బట్ మనకి ఇక్కడ మార్కెట్ అయితే కొంచెం సేపు ఆల్ట్ అయింది. ఒక 30, 40 మినిట్స్ మార్కెట్ ఆల్ట్ అయింది. అక్కడక్కడ ఉంది. ప్రైస్ సైడ్ వేస్ లో పడింది. సో మనకి ఎప్పుడు మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అని చెప్పి ఈ క్యాండిల్ లో తెలిసింది. సో ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ 40, 50 పాయింట్స్ అయితే మనం తీసుకున్నామండి. ఇక్కడికే మనకి 100 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాము. బట్ ఇంత ఫాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ బేరిష్ నుంచి బుల్లిష్ కి కన్వర్ట్ అయింది. బట్ ఎందుకు నాకు ట్రస్ట్ అనిపించలేదు. సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకోలేదు. మన వాళ్ళకు చెప్పాను. మన కోర్స్ లో కూడా ఉంది. బట్ ఇక్కడ మార్కెట్ చూడండి చాలా చాలా వరకు పైకి వెళ్తే వెళ్ళింది. బట్ నేనైతే ఇక్కడ ఎంట్రీ మిస్ చేసుకున్నాను. సో నేను రీ ఎంట్రీ వేసింది మాత్రం ఇక్కడ వేసానండి. కాల్ సైడ్ ఎంట్రీ అయితే ఇక్కడ వేసాను. ఇదంతా నేను ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మార్కెట్ ఇంత ఫాల్ అయింది. మళ్ళా సేమ్ అదే మార్కెట్ రికవరీ అవుతుంది. ఎప్పుడో ఇది 100 ట్రేడ్స్ లేదంటే ఒక 200 ట్రేడ్స్ లోనే ఇలా జరుగుతుంది. బట్ నేనైతే అనుకోలేదు ఇక్కడ మార్కెట్ ఇంత రివర్స్ అవుతుందనేసి. సో నేను చూస్తూ ఉండిపోయినాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఇండికేటర్ కి సపోర్ట్ అయితే రాలేదు. నాకు సపోర్ట్ అనేది ఇక్కడ వచ్చింది. 12:45 క్యాండిల్ దగ్గర వచ్చింది. నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళా మంచి ట్రేడ్ అయితే తీసుకున్నాను. టోటల్ గా నేను బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 3 ట్రేడ్లు తీసుకున్నాను. 3 ట్రేలు కూడా సక్సెస్ఫుల్ గా నేను క్లోజ్ చేసుకున్నాను. నాకు కావాల్సిన డే టార్గెట్ అయితే వచ్చేసిందండి. సో నేనైతే డే క్లోజ్ చేశాను. నిఫ్టీ అయితే చేయలేదు. సో నిఫ్టీ కూడా మీకు సబ్జెక్ట్ అనేది చెప్పిస్తాను. ఓకేనా? చూడండి. సేమ్ నిఫ్టీ కూడా మనకి పర్ఫార్మెన్స్ ఎలా చేసింది చూడండి. ఫస్ట్ క్యాండిల్ లో మనకి బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఓకేనా? క్యాండిల్ చిన్నగా ఉంది కదా. సో మనం ఏం చేస్తామంటే రిస్క్ చేస్తాం. ఆ గ్రూప్ లో పెట్టాను. ఇక్కడ చూడండి 42 పాయింట్స్. ఓకేనా? ఈ చిన్న రిస్క్ చేసి ఈజీగా మనము ఇక్కడ 20 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్లీ 60, 70 పాయింట్స్ వరకు వెళ్ళింది. బట్ మనం ఎప్పుడు చెప్పుకునేలాగా ఉంటాం కదా, 20 పాయింట్స్ తోనే ఎగ్జిట్ అవ్వాలి అని. సో ఇక్కడ 20 పాయింట్స్ అయితే మనం రికవరీ చేయొచ్చు. అదే రికవరీ అంటన్నా, టార్గెట్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ చూడండి మార్కెట్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది. ఈ క్యాండిల్ అయితే మనము ఎంట్రీ అయితే పొజిషన్ తీసుకోవచ్చండి ఇక్కడ. ఈ క్యాండిల్ లో స్టార్టింగ్ లో ఓపెన్ అయిన వెంటనే ఈ క్యాండిల్ లో పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళా ఇంత మూమెంటం జరిగింది కదా, ఇక్కడ కూడా మంచి మూమెంటం జరుగుతుందని చెప్పి ఇక్కడ 30, 40 పాయింట్స్ వరకు కూడా ఎన్ని చేయొచ్చు. బట్ మనం తీసుకునేది 20 పాయింట్స్. ఇక్కడ కూడా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో నిఫ్టీ చార్ట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఓకేనా? ఇక్కడ సేమ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా మనం మిస్ చేసుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి పాయింట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు చాలా సింపుల్ గా ఉంది మార్కెట్. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఓకేనా? నీకు కన్ఫ్యూజ్ అయిందల్లా ఇక్కడే. ఎందుకంటే మార్కెట్ ఇంత ఫాల్ అయింది కదా. సారీ, ఇది నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ చార్టే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సేమ్ ఎంట్రీ ఇచ్చింది. బట్ మనకి ఇంత ఫాల్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి మళ్ళా ఇట్లా స్టాప్ లాస్ కొడుతుందేమో అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. బట్ మనం ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇదే క్యాండిల్ లోనే మనకి టార్గెట్ అయితే ఇచ్చిండు. ఓకేనా? మనం ఇదంతా వెయిట్ చేయనవసరం లేదు. ఓకేనా? బట్ పోనీలే, మన క్యాపిటల్ సేఫ్ ఉంది. ప్రాఫిట్ ఇక్కడ చేసుకున్న ప్రాఫిట్ లో మనం సేఫ్ లో ఉన్నాము. ఒక ట్రేడ్ మిస్ అయినంత మాత్రాన మనకేమి ఒరిగేది ఏం లేదు కదా. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం డైరెక్షన్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి. సో మనమైతే ప్రాఫిట్ లోనే బుక్ చేసాము. మనం ప్రతిరోజు ప్రాఫిట్ లో ఉన్నామండి. బికాస్ ఆఫ్ సైడ్ వేస్ లో కూడా మనం ప్రాఫిట్ లోనే ఉన్నాము. మన ఇండికేటర్ తో మీరు కూడా వర్క్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ లో అయితే నంబర్ అయితే ఉంది. మీరు ఆ నంబర్ కి వాట్సాప్ గానీ లేదంటే కాల్ గానీ చేయండి. నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇండికేటర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను.
నేనైతే చెప్తున్నాను 100% ప్రతి వీడియోలో చెప్తున్నాను. మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ తోనే ప్రతిరోజు చేయండి. 3 డేస్ 3 డేస్ కంటిన్యూయస్‌గా లాస్ వచ్చింది అంటే మీరిచ్చిన పేమెంట్‌లో డబుల్ పేమెంట్ నేను రిటర్న్ చేస్తాను. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఓకేనా? సో, హ్యాపీ వీకెండ్. సోమవారం వీడియోలో అదే మండే వీడియోలో అయితే కలుద్దాం. ఈరోజైతే మంచిగా మార్కెట్ అయితే అయింది. మీరు అందరూ కూడా ప్రాఫిట్‌లో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఓకేనా? సోమవారం వీడియోలో కలుద్దాం. ఓకే. హ్యాపీ వీకెండ్. బై.